This video is for educational and informational purposes only. Please do your own research before applying. 2025 ఇయర్కి సంబంధించి చాలా రకాల ఉద్యోగాలని రిక్రూట్మెంట్ చేసేందుకు బీఈసీఐఎల్ వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. మినిమం 10th అర్హతతో అప్లై చేసుకునే ఎంటీఎస్ కానీ 12th అర్హతతో అప్లై చేసుకునే డిఈఓ డాటా ఎంట్రీ ఆపరేటరు ఇలా చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ కానీ అవి కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తున్నారు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు 22,000 పోస్టులతోటి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 10th అర్హత ఉంటే చాలు ఈ జాబ్స్కి కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2025 ఇయర్కి సంబంధించి బీఈసీఐఎల్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.becil.com వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి బీఈసీఐఎల్ అంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళైతే 535 అనే అడ్వర్టైజ్మెంట్ నెంబర్తో నోటిఫికేషన్ని రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో నేను ఇదే వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ, ఎలాంటి టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నవి, సెలక్షన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. మెయిన్గా ఈ 10th 12th అర్హతతో అప్లై చేసుకున్న వేకెన్సీస్ ఏంటంటే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ వేకెన్సీస్కి కేవలం మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే 10th పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత డిఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకైతే మినిమం 12th పాస్, అవి మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా 12th పాస్ అంటే ఇంటర్ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ లేదా పై చదువులు చదివిన ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే మీకు టైపింగ్ కానీ కంప్యూటర్లో నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఈ ఫుడ్ బేరర్కి సంబంధించి రేడియోగ్రాఫర్కి వచ్చేసేమో మీరు బీఎస్సీ చేసి ఉండాలి, అంటే బీఎస్సీ రేడియోగ్రఫీ 3 years చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. మ్యాక్సిమం మెయిన్గా ఈ 10th అర్హతతో అప్లై చేసుకున్న ఎంటీఎస్, 12th అర్హతతో అప్లై చేసుకున్న డిఓ డాటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే అందరూ ఎలిజిబుల్ ఉంటారు. మిగతా పోస్టులకి కొన్ని పోస్టులకి మీకు వచ్చి 1 year క్యాటరింగ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కొన్ని పోస్టులకి ఏమో మెయిన్గా బీఎస్సీ అని చెప్పి ఇలా రకరకాల పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో మీరు డీటెయిల్గా ఎవ్రీ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. ఒకసారి క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని చెక్ అయితే చేసుకోండి. సో మీకు వేకెన్సీస్ కూడా చూడవచ్చు, ఇన్ని రకాల వేకెన్సీస్ ఉన్నవి. నేను ఇంతకుముందు చెప్పింది అయితే ఓన్లీ ఈ 4 types చెప్పాను. సో ఇంకా ఇన్ని రకాల వేకెన్సీస్ ఉన్నాయి. కాకపోతే వీటికి అన్నిటికీ క్వాలిఫికేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని వాటికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న పోస్టులలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఈ టైలర్లో కానీ, ల్యాబ్ అటెండెంట్లో కానీ, డెంటల్ టెక్నీషియన్ కానీ ఇలా మీకు పోస్టులను బట్టి మాకు ఈ పోస్టులు కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయి అనుకునే వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే పీడిఎఫ్ ఉంటుంది, నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మీకు శాలరీస్ అనేటివి పోస్టులను బట్టి వేరీ అవుతూ ఉంటాయి. చూడొచ్చు, మీకు ఈ ఈఎన్టీ కానీ ఈ టెక్నీషియన్ వేకెన్సీస్కి 40,710 ఉంటుంది. ఇంకా పీసీఎం కానీ ఇలా పోస్టులను బట్టి మీకు ఈ ఎంఆర్టీ కానీ డిఓ
మెట్రాన్స్ దాంట్లో అయితేనేమో 25,506 ఉంటుంది. మెయిన్‌గా ఈ ఎంటీఎస్ వీటికైతే చూడొచ్చు. ఎంటీఎస్ మేల్ వేకెన్సీస్‌కి అయితే స్టార్టింగ్‌లోనే 20,930 ఉంటుంది. తర్వాత డీఓ వేకెన్సీస్‌కి ఏమో 25,506 ఉంటుంది. ఇలా మీకు పోస్టులను బట్టి సాలరీ అనేది కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఏజ్ లిమిట్స్ కూడా పోస్టులను బట్టి వేరీ అవుతూ ఉంటాయి. సో మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని మాత్రం ఈ పీసీసీకి 35 ఉంటుంది. ఇంకా పోస్టులను బట్టి మీకు అంటే వేరీ అవుతూ ఉంటుంది. మెయిన్‌గా ఈ ల్యాబ్ అటెండెంట్‌కి అయితే మినిమం 21 నుంచి మ్యాక్సిమం 35 ఉంటుంది. మెయిన్‌గా చూడొచ్చు ఈ ఎంటీఎస్ వేకెన్సీస్‌కి అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ ఉండాలి. తర్వాత డీఓ వేకెన్సీస్‌కి అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ ఉంటే ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఇంకా మీకు ఖచ్చితంగా ఈ ఏజ్ లిమిట్స్ అనేవి వర్తిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ ఏజ్ లిమిట్స్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్నాక షార్ట్ లిస్ట్ చేస్తారు మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బేస్ చేసుకొని. అంటే మీరు అప్లై చేసుకున్న పోస్ట్కి మీ క్వాలిఫికేషన్ ఎలిజిబులా లేదా అని చెక్ చేసి ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్, పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఏదో ఒకటి మీకు కండక్ట్ చేసి పోస్ట్ని బట్టి వేరే అవుతుంది కాబట్టి కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, కొన్ని పోస్టులకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్గా ఈ క్లయింట్ హాస్పిటల్ వాళ్ళే ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు. మ్యాక్సిమం మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఏమీ ఉండదు. కేవలం మీ క్వాలిఫికేషను, మీ స్కిల్స్ వాటిని బేస్ చేసుకొని ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు అడ్వర్టైజ్మెంట్ అంటే మీకు 24th December 2025 రోజు రిలీజ్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 5th January 2026 వరకు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఇంకా మీకు టైం అవుతుంది కాబట్టి మొన్ననే స్టార్ట్ అయిపోయింది కాబట్టి చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే అవకాశాన్ని అయితే వదులుకోకండి. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ అయితే ఉండదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి లేదు, కానీ మిగతా వాళ్ళు 295 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఇది కూడా డీడీ రూపంలో తీయాలి. డీడీ ఏ ఫేవర్లో తీయాలంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నోయిడా ఈ ఫేవరింగ్ తోటి మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. బ్యాంకుకి వెళ్ళి డీడీ అయితే తీయాలి. మీరు బయట మాత్రం ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ డీడీ రూపంలో ఉంది కాబట్టి మీరు డీడీ తీసి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, దాంతోపాటు ఈ డీడీని పంపిస్తే సరిపోతుంది. ఇది బీఈసీఏ వాళ్ళు అయితే అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్నారు. సో మీకు అప్లికేషన్ ఎలా ఉంటుందంటే ఆఫ్లైన్లో ఉంటుంది. నేను డీటెయిల్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. అందులోనే కింద లాస్ట్ 2 పేజెస్లో మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని పీడిఎఫ్ని లాస్ట్ 2 పేపర్స్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అంటే క్వాలిఫికేషన్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, కేటగిరీకి సంబంధించి కేటగిరీ, అవన్నీ మీరు సెల్ఫ్ అటెస్ట్ చేసి అంటే ప్రతి దానిపైన మీరు సైన్ చేసి ఓన్లీ జిరాక్స్ మాత్రమే ప్రతి దానిపైన మీరు సైన్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి ఆ డీడీ ఉంటుంది కదా, ఆ డీడీ కూడా ఖచ్చితంగా అప్లికబుల్ ఉన్న వాళ్ళు డీడీ కూడా పే చేసి దాన్ని కూడా పెట్టి మీరు స్పీడ్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా 5th January 2026 కల్లా పోస్ట్ అక్కడికి చేరేలాగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఎక్కడికంటే ఇక్కడ అడ్రస్ ఇచ్చారు, BECIL భవన్ సెక్టార్ 62 నోయిడా 201307 ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫాము, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, డీడీ అన్నీ కలిపి మీరు మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్పీడ్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబరు 580 సంథింగ్ ఏదో ఉంది, అది రాయాలి. ఈ ఆఫీస్ యూజ్ అయితే ఏం అవసరం లేదు, కానీ కింద రైట్ సైడ్ ఫస్ట్ మీ ఫోటో అతికించాలి. అతికించాక ఇంకా డీటెయిల్స్ మొత్తం అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారు, ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్ నేమ్ రాయాలి, క్యాండిడేట్ నేమ్, డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తూ కిందకి స్క్రోల్ చేసి కింద మీకు ఇక్కడ డిక్లరేషన్ వస్తుంది, ఇవన్నీ చూసుకోవాలి. ఇవి కూడా చూసేసుకున్నాక కింద మీకు ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీరు సిగ్నేచర్ చేయాలి. మీకు లాంగ్వేజెస్ ఏమేమి వస్తాయి అవన్నీ రాయాలి. దేంట్లో మాట్లాడగలరు, దేంట్లో చదవగలరు, దేన్ని రాయగలరు అని కూడా అవి కూడా ఇచ్చేసాక మీకు ఇక్కడ ఏ సర్టిఫికేట్స్ అటెస్ట్ చేసి పంపాలో కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్, లేదంటే 10th సర్టిఫికేట్, కేటగిరీ ఉంటే కేటగిరీ, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇంకా ఈ ఈపీఎఫ్ఓ కానీ ఎవరైనా జాబ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇవన్నీ. సో ఏవైతే మీ దగ్గర ఉన్నాయో అవన్నీ జిరాక్స్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది. ప్రతి దానిపైన సైన్ చేసి మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇంకా అదేది మీ డీడీ అన్నీ కలిపి పంపిస్తే సరిపోతుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు BECIL బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళైతే మీకు రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇవి మీకు కాంట్రాక్ట్ బేస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అండ్ మీకు ఇనీషియల్గా పోస్టింగ్ కూడా యూపీలోనే ఉండొచ్చు. మాకు పర్లేదు ఎక్కడైనా సరే, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే, మేము ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాము, క్వాలిఫికేషన్ ఉంది, అవకాశం కావాలనుకునే వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇనీషియల్గా పోస్టింగ్ కానీ సెలక్షన్ ప్రాసెస్ మ్యాక్సిమం మీకు యూపీ నోయిడాలోనే ఉండొచ్చు.
సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.